సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం 2 ఏళ్లలోపు తీపి వద్దు అనే అంశం గురించి తెలుసుకుందాం. 2 ఏళ్లలోపు పిల్లలకు తీపి తగ్గిస్తే భవిష్యత్తులో డిమెన్షియా ముప్పు 23% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. చక్కెరకు మెదడు ఆరోగ్యానికి ఉన్న అవినాభావ సంబంధం, ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం మెదడు మీద చక్కెర ప్రభావాన్ని నిర్ధారించడం కోసం ఒక చరిత్రాత్మక సహజ ప్రయోగాన్ని ప్రస్తావించింది. 1953లో ఇంగ్లండ్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చక్కెర మీద విధించిన ఆంక్షల ప్రభావాలను పరిశోధకులు పరిశీలించారు. ఆంక్షను విరమించుకున్న తర్వాత బ్రిటిష్ పౌరుల్లో సగటు రోజువారీ చక్కెర వినియోగం రాత్రికి రాత్రే 2 పెరిగిపోయింది. యూకే బయోబ్యాంక్ ద్వారా దాదాపు 65,000 మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించడం కోసం యుద్ధకాలంలో చక్కెర ఆంక్షల మధ్య పెరిగిన పిల్లల ఆరోగ్య వివరాలను ఆంక్షలు తొలగించిన తర్వాత పుట్టిన పిల్లల ఆరోగ్య వివరాలతో సరిపోల్చడం జరిగింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన 2 ఏళ్లలోపు చక్కెరను పరిమితంగా తీసుకున్న వ్యక్తుల్లో డిమెన్షియా 2.6 సంవత్సరాలు ఆలస్యంగా మొదలైనట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. కాబట్టి జీవితకాలపు మెదడు ఆరోగ్యం పుట్టిన తొలి 1000 రోజుల్లోపు బిడ్డకు అందే చక్కెర మీద ఆధారపడి ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు. గర్భిణీలకు 2 ఏళ్లలోపు పిల్లలకు చక్కెరను సాధ్యమైనంత పరిమితం చేయడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈరోజు మనం 2 ఏళ్లలోపు తీపి వద్దు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.